99 టీవీ రిపోర్ట్లో ఇప్పుడు తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. గంజాయి నిర్మూలన కోసం ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారితే నేర ప్రవృత్తి పెరుగుతుందని, యువత గంజాయి వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నివారణ వారోత్సవాలను పోలీసులు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటు ఆదిలాబాద్ జిల్లాలో ఎస్పీ అఖిల్ మహాజన్, ఇటు నిర్మల్ జిల్లాలో ఎస్పీ జానకి షర్మిల, అదేవిధంగా ఇటు రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిపి గారి ఆధ్వర్యంలో అంబర్ కిషోర్ జా ఆధ్వర్యంలో, అదేవిధంగా అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో క్రాంతిలాల్ పాటిల్ ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి చోట్ల అటు ఈ ముగ్గురు ఎస్పీలు, ఇటు ఒక సిపితో పాటు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీలు, డీసీపీలు, డిఎస్పీలు, అదేవిధంగా ఎస్ఐలు, సిఐలు వీళ్ళంతా కూడా ఈ యాంటీ డ్రగ్స్ వారోత్సవాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మాదక ద్రవ్యాలు వాడటం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి అనేటువంటి అవగాహన సదస్సులు పెట్టి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ఆవరణలతో పాటు పాఠశాలల్లో, అదేవిధంగా కళాశాలల్లో, అదేవిధంగా ఈ బహిరంగ ప్రదేశాల్లో కూడా పోలీసులు అయితే ఈ మాదక ద్రవ్యాల నివారణకు సంబంధించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా యువకులకు ఈ యొక్క డ్రగ్స్ వాడొద్దు, డ్రగ్స్ వల్ల వాడినట్టయితే భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా ఇటు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీలతో పాటు సిపిలు ఈ కార్యక్రమాల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దగ్గరుండి కూడా పిల్లలకి అంటే ఇటు యువతకి సంబంధించి ఏ విధంగా ఉండాలి, అలవాటైతే భవిష్యత్తులో ఎలాంటి నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది, కొన్నిసార్లు జీవితమే నాశనం అవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలామంది యువత మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మాదక ద్రవ్యాల నివారణే ఒకటి మార్గం అని చెప్పేసి పోలీసులు అయితే దీన్ని ఈ మాదక ద్రవ్యాల నివారణ వారోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వారోత్సవాలు 10 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులతో పాటు సామాజికవేత్తలు, అదేవిధంగా యువతను ఎక్కువ ఈ వారోత్సవాల్లో పాల్గొనేలాగా చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా అవగాహన క్లాసులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనప్పటికీ యువత ఇప్పటికే చెడు మార్గం పట్టకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ చెడు మార్గంలో పయనించకుండా పోలీసులు అయితే గట్టి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క మాదక ద్రవ్యాలను వాడకుండా చూసినట్లయితే యువతకు మంచి భవిష్యత్తును ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఇటు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీలు, సిపి అయితే ప్రత్యేకంగా యువతకు క్లాసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యువత చెడు మార్గంలో పట్టకుండా అయితే పోలీసులు ఈ మాదక ద్రవ్యాల నివారణ వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సులు అయితే విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు. 10 రోజుల పాటు ఈ అవగాహన సదస్సులు జరుగుతాయని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ప్రధానంగా తీసుకున్నట్టయితే యువత చెడు మార్గంలో పయనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల గంజాయి మత్తులో యువత పూర్తిగా గంజాయి మత్తులోకి వెళ్ళినటువంటి పరిస్థితి. కొంతమంది యువకులు వారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. కొంతమంది గంజాయి మత్తులో కావచ్చు, మాదక ద్రవ్యాలు వాడుతుండడం వల్ల వారు ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. మంచి భవిష్యత్తు ఉన్నటువంటి యువత ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి గంజాయి మత్తులో ఒక్కొక్కసారి దాడులకు పాల్పడడం, రౌడీయిజంలోకి వెళ్ళిపోవటం, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో మర్డర్లకు దారి తీయటం, అదేవిధంగా రేపులకు పాల్పడడం, అదేవిధంగా బెదిరింపులకు పాల్పడడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే ప్రత్యేకంగా నిఘా పెట్టడమే కాకుండా అదేవిధంగా మాదక ద్రవ్యాల నివారణకు సంబంధించి కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇటు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ యువతకు కూడా పోలీసుల అయితే జాగ్రత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. మాదక ద్రవ్యాలు వాడినట్లయితే ఎలాంటి కేసులు నమోదవుతాయి, భవిష్యత్తు ఎలా నాశనం అవుతుందని అయితే వారికి వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సారైతో శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి.